ధరణి పేరుతో బీఆర్ఎస్ నేతలు వేల ఎకరాలు దోచుకున్నారని విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భూభారతితో యజమాని హక్కులను రక్షిస్తామని చెప్పారు. అర్హత లేని కంపెనీకి ధరణి నిర్వహణ బాధ్యతలు అప్పగించారన్న రేవంత్ నేరగాళ్ల చేతిలో మన వివరాలు ఉంచారని మండిపడ్డారు. అసైన్డ్ భూదాన్ భూములను అక్రమంగా ఎవరెవరికి కట్టబెట్టారో లెక్కలు తేల్చుతామని చెప్పారు. భూ యజమానుల హక్కులను కాపాడడం కోసమే భూభారతి చట్టం తెస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2014లో కాగు తప్పుబట్టిన ధరణిని ప్రజలపై ఎందుకు రుద్దారో కేసీఆర్ చెప్పాలని నిలదీశారు. అనుభవం లేని I&LFS సంస్థకు ధరణి టెండర్లు ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. ట్యాక్స్ హెవెన్ దేశాల కంపెనీల చేతిలో మన ధరణి పోర్టల్ పెట్టారన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ NICకి గాదే శ్రీధర్ రాజు సహకరించడం లేదని తెలిపారు. గాదే శ్రీధర్ రాజు ద్వారా విదేశాలకు సమాచారాన్ని పంపించారన్న సీఎం వాళ్ళు ఒక్క క్లిక్ కొడితే సమాచారం మొత్తం నాశనమైపోతుందని చెప్పారు. అందుకే ఇన్ని రోజులు విచారణపై వెనుకడుగు వేశామన్నారు రేవంత్. చంద్రశేఖరరావు గారు వారి మెదడునంత రంగరించి ఒక అద్భుతాన్ని, ఒక అమృతాన్ని తీసి అమృతంలో నుంచి సృష్టించిన ధరణి వారి యొక్క ఆలోచన అనేది అయితే చెప్పిండో అది శుద్ధ తప్పు. 2010 సంవత్సరంలోనే I&LFS కంపెనీ ఈ విధానాన్ని ఒరిస్సా ప్రభుత్వానికి చేరవేస్తే ఒరిస్సా ప్రభుత్వం వాళ్ళ కాంట్రాక్ట్ ఇస్తే 4 సంవత్సరాలు నిర్వహించిన తర్వాత క్రాక్ నివేదిక 100% తప్పు పట్టింది. ఈ లోపభూయిష్టమైన ఏమాత్రం ప్రజలకు ఉపయోగపడని ఈ సాంకేతిక నైపుణ్యాన్ని ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల నెత్తి మీద చంద్రశేఖరరావు గారు రుద్దినరో ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. ధరణి అక్రమాలు అన్ని ఇన్ని కావన్నారు రేవంత్ రెడ్డి. అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు జరిగేవని, ఎవరి కోసం అర్ధరాత్రి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేశాయని సభలో ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత గ్రామం కందుకూరు మండలం తిమ్మాపూర్లో భూదాన్ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా కట్టబెట్టారని చెప్పారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు రేవంత్ రెడ్డి. అసైన్డ్ ల్యాండ్స్ అక్రమంగా ఎవరెవరికి కట్టబెట్టారనే దానిపై సమగ్ర విచారణ చేస్తామన్నారు సీఎం. వీళ్ళు ఎన్ని రకాల అధ్యక్ష రిజిస్ట్రేషన్స్ అనేటివి డే టైంలో జరుగుతాయి అధ్యక్ష. మనం స్లాట్ బుక్ చేసుకుంటాం. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్లు జరిగిన డాక్యుమెంట్లు ఉన్నాయి అధ్యక్ష. అర్ధరాత్రి పూట ఏ ప్రభుత్వ అధికారి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసిండు, ఏ చట్టం ప్రకారం అర్ధరాత్రి పూట డాక్యుమెంట్లు ఎగ్జిక్యూట్ అయినాయో ఇవాళ మనం విచారణ చేయాల్సిన అవసరం లేదా అధ్యక్ష? కిషన్ రెడ్డి గారి ఫిర్యాదును కూడా లెక్క చేయకుండా భూదాన్ భూములను మార్చి భూములను అమ్మేసి దాని వెనకాల ఉన్నది ఎవరో తేలాలి అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత FIR చేయించిన అధ్యక్ష. ఫార్ములా ఈ రేస్ అవినీతిపై చర్చకు తాను ఎక్కడైనా సిద్ధమని అన్నారు ముఖ్యమంత్రి. అసెంబ్లీలోనైనా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులోనైనా చర్చకు వస్తానన్నారు. FEO ప్రతినిధులు తనను కలిసినప్పుడే అసలు అవినీతి బయటపడిందని చెప్పారు. ఫార్ములా రేసులో 600 కోట్లు లూటీ జరిగేదని ముందే పసిగట్టి 55 కోట్ల దగ్గర కట్టడి చేశామన్నారు రేవంత్. ఈ FEO సంస్థకు సంబంధించిన ప్రతినిధి ఈ కార్ రేస్లకు సంబంధించి చర్చించాలంటే నేను అపాయింట్మెంట్ ఇవ్వకుంటే ఎందుకుంటా అధ్యక్ష? ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధి నన్ను కలిసి నాకు వాళ్ళు జరిగిన లోపాయకారి ఒప్పందాల గురించి చెప్పి దీన్ని నువ్వు సహకరించాలని అడిగినప్పుడు శాఖ నుంచి సమాచారాన్ని తెప్పించుకొని కొద్దిమంది తోసుకుంటే కుదరదు అని చెప్పి 55 కోట్లు నేను పట్టుకున్నా కాబట్టి 500 కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష. లేకపోతే నేను ఆయన వచ్చింది కదా చెప్పిన కదా అధ్యక్ష, జర్ర అని అయిపోతుందని. నేను జర్ర అంటే 600 పోతుండే అధ్యక్ష. 55 కోట్లు చిన్న అమౌంట్ అధ్యక్ష ప్రజలది. ORR టెండర్లపై విచారణను కోరింది వాళ్ళేనని, ఇప్పుడు టెండర్లు రద్దు చేయమంటుంది వాళ్ళేనన్నారు రేవంత్. టెండర్లు ఎలా క్యాన్సిల్ చేస్తామని ప్రశ్నించారు. తప్పు జరిగిందని నిరూపించకుండా ఎలా రద్దు చేస్తామన్నారు. ధరణిపై చర్చ జరిగితే బీఆర్ఎస్ బాగోతం బయటపడుతుందనే భయంతో వాకౌట్ చేశారన్నారు. హరీష్ రావు సభలో చొక్కా చించుకుని అరవకపోతే ఇంటికెళ్లిన తర్వాత కొరడా దెబ్బలుంటాయని చెప్పారు. ప్రజల కోసం హరీష్ కొన్నిసార్లు కొరడా దెబ్బలు తినాల్సి ఉంటుందన్నారు రేవంత్. ఔటర్ రింగ్ రోడ్ విషయంలో నువ్వు క్యాన్సిల్ చేసేయి, ఈయననే కాదు వెనకాల నుంచి మైక్లో లేడు ఆయన కూడా అన్నాడు. క్యాన్సిల్ చేయాలంటే ఎట్లా చేయాలి అధ్యక్ష? విచారణ చేయకుంటే యూనిలాటరల్ క్యాన్సిలేషన్, వన్ సైడ్ క్యాన్సిలేషన్ జరుగుద్ది అధ్యక్ష. ఏదైనా రద్దు చేయాలంటే విచారణ జరగాలి, విచారణలో తప్పు జరిగిందని నిరూపించాలి. తప్పు జరిగిందని నిరూపించిన తర్వాతనే చట్ట ప్రకారము రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది. అడిగింది వాళ్ళే, డిమాండ్ చేసింది వాళ్ళే. నేను లేచి నించొని ప్రకటించిన తర్వాత మళ్ళీ హరీష్ రావు గారు అభినందించండు, మేము స్వాగతిస్తున్నాం మీ విచారణని అంటే నా మీద కక్షతోని విచారణకు ఆదేశించండి. నువ్వు అడిగితేనే కావాలని నువ్వు తారక రామారావు గారిని ఇరికించినావు అని మీ కుటుంబంలో పంచాయతీ ఉండొచ్చు అధ్యక్ష. సహజంగా కుటుంబం అనే తర్వాత చిన్న సమస్యలు ఉంటాయి అధ్యక్ష, మీకు తెలియదా? భూభారతి చట్టం సామాన్యులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ప్రకటించింది ప్రభుత్వం. ఈ చట్టంలో ప్రతిపక్షాల సూచనలు కూడా పరిగణలోకి తీసుకుని నిబంధనలు రూపొందిస్తామని ప్రకటించింది.